హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా మై తెలుగు డ్యాన్సర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాచ్ అవర్ కంప్లీట్ చేయండి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ దసరా అండి, హ్యాపీ బతుకమ్మ పండగ అండి. బతుకమ్మ పండగ శుభాకాంక్షలు, దసరా పండగ శుభాకాంక్షలు అండి. నా ఫ్యామిలీ తరపున, అందరి తరపున, అలాగే మీ అందరికీ మా మై తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మా యొక్క సబ్స్క్రైబ్లు అందరికీ మా ఛానల్ తరపున హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ అండి. మేమైతే ఈ దసరా రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో మా సంతోషాన్ని పంచుకోవాలని మీతో అయితే మేము వీడియో పెడుతున్నామండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా దయచేసి చూడండి. ఇదిగోండి, మేమైతే నిన్నైతే దసరా అయిపోయిన తర్వాత మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. మా ఫ్యామిలీతో, నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, మా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కొత్తగూడెంలో అటువంటి ఎగ్జిబిషన్ పెట్టారనమాట. చాలా చక్కగా వెళ్ళాము. ఇదిగోండి, ఎగ్జిబిషన్ అయితే టికెట్ తీసుకున్నాం. మనిషికి 100 రూపాయలండి. మా నలుగురికి అయితే 400 అయినాయండి. ఇలా ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోకి లోపలికి వెళ్తున్నాము. ఇలా గృహం లెక్క ఉందండి. ఇలా గృహం లెక్క ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్తున్నాము. అది మాతో పాటు అసలు ఎంత చాలామంది వచ్చారండి జనాలు. అసలు ఈ లెక్క లేని జనాలు అసలు. ఇగో ఇదే అండి, పక్కన ఇట్లా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో పక్కన అటు ఇటు స్క్రీన్స్ అండి. అవన్నీ ఇలా స్క్రీన్స్ పెట్టేసి చాలా చక్కగా, చాలా బాగుందండి. చూడండి, ఇలా చాలామంది ఫోటోలు తీసేసుకుంటున్నారు. అలాగే మేము కూడా తీసేసుకున్నాం. మాతో పాటు చెప్పాను కదా చాలామంది వచ్చారని. అలా వేల మంది ఉన్నారండి. మినిమం నిన్న ఒక్క రోజులోనే ఎగ్జిబిషన్ చూడడానికి మినిమం 10,000 మంది దాకా ఉన్నట్టున్నారండి. అసలు కన్నులు, 2 కన్నులు వింత సరిపోలేదండి. చాలా చక్కగా, చాలా పీస్ఫుల్గా ఉంది. మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. మేము మధ్యలో అయితే ఫోటోలు దిగాము. నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఫోటోలు దిగామండి. చూడండి ఎంత బాగుందంటే, ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా లోకల్లో వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి. ఇలాగని మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే మాత్రమండి మన పిల్లలతో పాటు మనం మినిమం 5,000 రూపాయలు పట్టుకొని వెళ్ళాలండి. ఎందుకంటే అది ఏది లోపల మనం ఏది తిరిగినా కూడా 100 రూపీస్ అండి. ఏది రంగుల రత్నం కానీ, మామూలు ట్రైన్ కానీ, పడవ కానీ, ఏది తిరిగినా కానీ ఈచ్ వన్ 100 రూపీస్ అండి. మనం ఒక నలుగురం తిరిగినా 400 అండి. అలా ఒక 2-3 తిరిగినా కూడా మినిమం 1,500 అవుతుంది. ఏమైనా తినడానికి చిప్స్, అలాంటి పాపడాలు అట్లాంటివి ఈచ్ వన్ వచ్చేసి 60-70 రూపీస్ అండి. మన బయట ఐటమ్స్కి, లోపల ఐటమ్స్కి చాలా తేడా ఉంటుందండి. ఇది చూడండి, చాలా చక్కగా అసలు ఎంత బాగుందంటే అసలు చూడండి, అసలు మన కన్నుల విందగా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే వాల్స్ అంటే వాటర్ వాల్స్ అండి. వాటర్ ఇట్లా పైనకి వెళ్ళి ఇట్లా పడుతుందండి. ఎంత బాగుందంటే అసలు అంత చక్కగా బాగుంది. ఆ వాటర్ అసలు మేము ఇట్లా వీడియో తీసామన్నమాట లోపలికి వెళ్ళేటప్పుడు దారిలోనే. అసలు ఇక్కడ పక్కనే ఇంకా కొంచెం దూరంలో చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయి వెనక నుండి. చూడండి, ఈమెని జలకన్య అంటారండి. ఇక్కడ మనం లోపలికి ఎంట్రన్స్లో అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఈమె ఒక టిక్ టాక్ చేయడానికి అయితే ఒక అమ్మాయి షార్ట్ తీయడానికి అయితే పాటకు డ్యాన్స్ వేస్తుందండి. ఆ తర్వాత మేము మళ్ళీ కొద్ది దూరం అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ జలకన్య చూడండి ఎంత చక్కగా ఉందో. అందరూ ఆమెకు చూడడానికి వీడియో తీస్తున్నారండి. చూడండి, జలకన్య వాటర్లో జలకన్య అన్నట్టు. చూడండి, వాటర్లో జలకన్య చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి, ఇట్లా పైకి ఇట్లా వెళ్తూ ఆమెకి ఇట్లా బాటిల్ నుంచి ఇట్లా చూడండి జలకన్య వాటర్లో ఉందన్నమాట. ఆమె అందరికి ఫ్లై కిస్సెస్ ఇస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందంటే అండి అసలు చాలా మైండ్ ఫ్రెష్ అవుతుంది. చాలా చక్కగా ఉంటుంది. ఒక జలకన్య చూడండి ఇట్లా పిల్లలకు కూడా ముద్దులు పెట్టుకొని ఎత్తుకుంటుంది. ఆ తర్వాత మేము లోపలికి అయితే ఎంట్రన్స్లో లోపలి నుంచి లోపలికి వెళ్ళామండి. ఇక మెయిన్ అయితే ఇక్కడేనండి. మనం ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా, అన్ని చేయాలి, షాపింగ్ చేయాలన్నా కూడా ఇక్కడేనండి మెయిన్. ఇక చూడండి చాలా చక్కగా అయితే గొలుసులు, చెవులు అవన్నీ అమ్ముతున్నారు. ముఖ్యంగా అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ల వాళ్ళంటే చాలా టెక్నికల్ యూజ్ చేస్తారండి మన దగ్గర. అసలు వాళ్ళంత తెలివితేటలు మనకు ఉండవు. ఏదైనా ఆడదామని తీస్తే దాని మీద 100 రూపాయలు, 26,000 అట్లా పెడుతున్నారు. ఇలాగని ఎవరికి రాదు అది. చూడండి ఇలా ఉన్నాయి ఎగ్జిబిషన్స్ అన్నీ చాలా చక్కగా. ఇవన్నీ చూడండి బ్యాంగిల్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయండి. మనం చూడడానికి చెప్పాను కదండి, మినిమం 5,000 తీసుకొని వెళ్ళాలి. షాపింగ్ అవన్నీ చేయాలన్నా, పిల్లలతో ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా 5,000 తీసుకొని అయితే వెళ్ళాలండి. చూడండి అందరైతే ఎక్కువ శాతం షాపింగ్ చేస్తున్నారు. చూడండి చక్కగా ఎంత చక్కగా షాపింగ్ చేస్తున్నారో. నాకైతే మా వారైతే ఒక జత చెవులే కొనిచ్చాడండి. వాడు 2 జతలు కొనిచ్చాడు.
నేనైతే తీసుకున్నాను. ఈచ్ వన్ ఒకటి వచ్చేసి 120 అండి. 2 జతలు తీసుకున్నాను నేనైతే ఎక్కువ శాతం ఏమీ తిరగలేదనమాట. మా పిల్లలు తిరిగారు, నన్ను తిరగమని మా చిన్న బాబు చాలా చాలా చూడండి చెవులు ఎంత బాగున్నాయో, ఇదిగోండి చాలా చాలా నన్ను పాపం మా చిన్న బాబు చాలా నన్ను బలవంతం చేశాడు. నాకు కళ్ళు తిరుగుతాయని నేను తిరగలేదనమాట, అందుకోసమే తిరగలేదు. ఇవన్నీ చూడండి అమ్మ, ఇట్లా బాల్స్ అంటండి, అసలు ఎంత టెక్నికల్ యూజ్ చేస్తున్నారంటండి వాళ్ళు. ఆ బాలు మనకి ఎంత ట్రై చేసినా పడదండి. 6 టైమ్స్ పడితే మనకు 26 వస్తే ఆ టీవీ ఇస్తారంట. అందులో పడేదాన్ని బట్టి నెంబర్ని బట్టి మనకి ఇస్తారనమాట. చూడండి వీళ్ళైతే చక్రం తిరిగారండి పైనకి వెళ్ళి. అసలు చూడండి ఇది ఎక్కాలంటే మాత్రం కళ్ళు తిరుగుతాయండి. అసలు ధైర్యం చేసి మా పెద్ద బాబు, మా చిన్న బాబు, మా హస్బెండ్ అయితే ముగ్గురు అయితే తిరిగారండి. ఇక చూడండి ఇదంతా అసలు నేనైతే చాలా చాలా చూడండి అన్ని చోట్ల ప్రతి ఒక్కటి ఇదొకటి అదొకటి తిరుగుతూనే ఉన్నారు. అది చూడండి జనాలు అసలు చూడండి ఎంత కిటకిటలు ఆడిపోతున్నారు జనాలు. చాలామంది వచ్చారండి జనాలు, చూడండి ఎంత ఉన్నారో జనాలు. అసలు మన కళ్ళు సరిపోవండి ఆ ఆనందంలో, అంత ఆనందం అండి ఎగ్జిబిషన్లో. చూడండి ఇదేమో మామూలుగా ఇదండి తిరిగేది, చిన్నపిల్లల తిప్పడానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇందులోనే మా వాళ్ళు మా పిల్లలు ఉన్నారండి, అందులో నుంచి అరుస్తున్నారు కళ్ళు తిరగడం వల్ల. చూడండి ఎట్లా అరుస్తున్నారో. అది మనం పైకి ఎక్కి తిరిగితే అన్నీ కనబడతాయండి. చూడండి చాలా చక్కగా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎగ్జిబిషన్ అంటేనే తెలుసు కదండి ఎంత చాలా పీస్ఫుల్గా, జర మైండ్ ఫ్రెష్గా, చాలా మనసుకు ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది. మనము డబ్బులు అనేవి మనకి ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి, కానీ మనకి మైండ్ పిల్లలకి ఆనందమే మన ఆనందం. పిల్లలకి ఈసారి దసరా పండగ సందర్భంగా నాకు శాలరీ రాలేదండి, పాపం మా వారే దేవుడు ఏదో రకంగా సాయం చేశారు. మేము ఈ పండగ మాత్రం చక్కగా జరుపుకుందామండి, చాలా చక్కగా జరుపుకున్నాము. ఎందుకంటే నాకు ఈ మంత్లోనే మాకు అసలు శాలరీయే రాలేదు, పండగ రోజే శాలరీ వేయలేదనమాట. మా వారే మొత్తం చూసుకున్నారు. ఈసారి దేవుడు సాయం చేశారు. ఎప్పుడు ప్రతి పండగకి నేను చూసుకుంటాను, ఈ వారం ఆయనకు వచ్చింది, దేవుడు ఆయనకు సాయం చేశాడు. కానీ ఈసారి మాత్రం ఆయనకు సాయం చేశాడనమాట. మాకు ఇలా దసరా పండగ ఎప్పుడు కష్టాలే ఉంటాయండి. ఇలా పిల్లలు చూడండి, చిన్నపిల్లలు వాటర్లో ఎట్లా ఆడుతున్నారో, చిన్నపిల్లలు చూడండి చాలా చక్కగా ఇలా చూడండి ఎంత అసలు ఉల్లాసంగా పిల్లలు అయితే ఆడుతున్నారు. నేనైతే అన్నీ తీసానండి వీడియోస్, ఎందుకంటే మీతో నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇలా అన్నీ తీశాను మీతోని. అసలు చాలా చక్కగా చాలా చక్కగా చిన్న పిల్లలు ఆడేది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చాలా చక్కగా బాగుందండి. చూడండి ఇదిగోండి పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. నేనైతే అన్నీ తీసానండి వీడియోస్. మా పిల్లలు పైకి ఎక్కి ఆడుతున్నారు, నేనైతే ఇవన్నీ తీశాను. ఎందుకంటే మీతో షేర్ చేసుకుందామని, మీతో ఆనందం పంచుకుందామని ఇవన్నీ తీశానన్నమాట. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేయించాలని నా కోరిక. ఉన్న దాంట్లోనే మనం ఆనందపడదామండి. అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోయినా మన పిల్లల్ని ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఆనంద పెట్టడమే మన హ్యాపీనెస్ అన్నమాట. మనకు చాలా డబ్బులు ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా మనం ఎక్కువ ఆనందం పడాలన్నా ఆ టైంకి ఆనందపడలేము. అలాగే డబ్బులు తక్కువ ఉన్నా పిల్లల్ని మనం ఆనందపడాలన్నా పెట్టలేము. ఎందుకంటే అప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో అవి మనకి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. అలాగే డబ్బులు తక్కువ ఉన్నాయనుకో అయ్యో మనకు సరిపోవని చెప్పి మనం ఎక్కువ చేయం. మాకున్న దాంట్లో మేమైతే పిల్లలు 2, 3 ఒక చోటే తిరిగారండి పాపం మా పిల్లలు. ఆ ఒక చోట తిరగడానికి ఇద్దరికి 300 అయింది. అలాగే ఉన్న ఒక స్ప్రైట్ బాటిల్స్ అవి ఇవి అయినాయి అన్నమాట. చాలా చక్కగా ఇవైతే తిరిగామండి. ఇగో చూడండి నేనైతే ప్రతి ఐటెంని తీసానండి వీడియో. చూడండి ఇవన్నీ అసలు ఇవన్నీ అసలు కొన్ని లైట్ ఫోకస్ వల్ల కొన్ని రావట్లేవండి. చూడండి చక్కగా ఎలా జరిగిందంటే చూడండి ఎంత చక్కగా బాగుందంటే చూడండి. మీతో ఎందుకంటే ఈ ఆనందం పంచుకుంటున్నానంటే మనం చేసిన మంచి మనది ఒక ట్రైన్ అండి. ఈ ట్రైన్లో అసలు మా చిన్న బాబు అయితే నాకు ఈ ట్రైన్ ఎక్కమన్నాడండి. ఇది కాదు ఇంకొక ట్రైన్ ఉందండి, ఆ ట్రైన్ ఎక్కమన్నాడు. ఇది చిన్నపిల్లల ట్రైన్ అనమాట. ఆ ట్రైన్ ఎక్కమన్నాడు, నేనైతే ఎక్కలేదండి. ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతాయని ఎక్కలేదు. వాళ్ళే ఎత్తుకారు. మా చిన్నబాబు చాలాసేపు బతిలాడండి. ఇగో నాకు ఆ బాల్స్ ఆడితే బుట్ట వచ్చిందండి, బుట్ట అయితే వచ్చిందండి. ఇగో వాళ్ళకి చూశానండి ఆ ట్రైన్ అయితే వాళ్ళకైతే తీశాను. ఇగో చూడండి
ఇవన్నీ వాళ్ళ ట్రైన్లో ఇలా ఆడుతున్నారు. హెలికాప్టర్ అని, తర్వాత ఇవన్నీ చూడండి చాలా చక్కగా అసలు ఎంత మంచిగా అంటే మేమైతే ఒక పెద్ద చూడండి క్యూ గట్ట ఇదే ట్రైన్లో మా బాబు నన్ను ఎక్కమని చాలా బలవంతం చేశాడండి. నేను ఎక్కలేదు, ఎందుకంటే కళ్ళు తిరుగుతాయని నేను ఎక్కలేదండి. ఇదే ట్రైన్ అండి, ఎక్కమని చాలాసార్లు టికెట్ దీంట్లో ఎక్కాలని చాలామంది లైన్లో నిల్చున్నారు. అలాగే మా వారైతే బాల్తో అంటే ఆ 3 ఒక్కసారి పడితే అంట మనకి 300 రూపాయలు ఇస్తారంట. అందులో ఒకటి పడితే మాత్రం ఇయ్యరంట, 3 పడితే మాత్రం 300 అంట. మనకి పడతాయా లేవా అని అన్నారు. ఆ 2 అయితే మోసం చేస్తున్నారు వాళ్ళు. ఆ 2 పడవు, ఎందుకంటే ఆ 2 కింద ఏదో అతికి పెట్టారు. చూడండి చూడండి ఆ 3 పడేస్తారా లేదా అని చేస్తున్నారా, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అనమాట. ఆ 3 ఒకసారి ఎవరికి పాసిబుల్. ఎగ్జిబిషన్లో ఇట్లాంటి గేమ్స్ చాలా ఉన్నాయండి. మనల్ని దగ్గర ఇట్లా మనల్ని ఓడించే గేమ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ టెక్నికల్ యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. టీవీ పెడతారు, అవి పెడతారు, అవి పడవని తెలుసు. అలాగే ఇట్లాంటివి చాలా పెట్టారనమాట. చూడండి చాలా పెట్టారు ఐటమ్స్. మేమైతే ఇవన్నీ తిరిగేసి మేమైతే అప్పడం తీసుకున్నారండి మా వారు, పెద్ద అప్పడము. అది 60 రూపీస్ అంట. మేమైతే నలుగురం షేర్ చేసుకొని తిన్నామండి. నేను, మా పిల్లలు, మా వారు, మేమందరం నలుగురం కలిసి తిన్నాము. అప్పడం పెద్ద అప్పడం అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇది కూడా చిన్న కార్లు ఇది చూడండి చక్కగా. కార్లో చాలా పెద్దగా ఉంది. చాలా చక్కగా తిరుగుతున్నారు అందరూ, చాలా చక్కగా తిరుగుతున్నారండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇవన్నీ చాలా బాగుందండి. ఇవన్నీ సగం అయితే చూడండి పడవ ఇలా తిరుగుతున్నాము అండి. ఇంకెంత అంటే చాలా అసలు ఎంత కనులు విందండి. పాపడం తిన్నాం కదా, తర్వాత కొంచెం దాహం అవుతుందనమాట. మా వారికి స్ప్రైట్ తీసుకోమని చెప్పాము. మనిషికి ఒక స్ప్రైట్ అండి. బయట అయితే 10 రూపాయలండి, ఇక్కడైతే ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అండి. మా బాబు అయితే ఒక సోడా తాగుతున్నాడు, మేమైతే స్ప్రైట్ తాగాము ముగ్గురము. నేను, మా హస్బెండ్, మా బాబు అయితే మా పెద్ద బాబుకు పాపం ఎలర్జీ వల్ల మా పెద్ద బాబు తాగలేకపోయాడు. ఇదిగోండి ఇట్లయితే ఆనందం అయితే మీతో అయితే ఈ రకంగా షేర్ చేసుకుంటున్నామండి. అలాగే మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం ఎగ్జిబిషన్ ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా చక్కగా జరుపుకోవాలని నా కోరిక. మనము ఏంటంటే మన పిల్లలతో మన ఫ్యామిలీతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకు కూడా ఆనందం ఉంటుంది. ఇదిగోండి ఇదైతే ఒక బాబు అయితే ఇట్లా చెవులో అది ఇట్లా పెట్టేసుకొని ఇట్లా తిప్పుతున్నాడండి. 2 చెవులలో ఇట్లా పెట్టేసుకొని అది తనకి చెవు దగ్గర పెట్టంగానే అది ఏదో ఒక దేవుళ్ళకి ఆవాహించేసేసి ఇట్లా చేస్తున్నారనమాట. ఆ తర్వాత మేమైతే కొన్ని అక్కడ ఒక మట్టి ఉందండి, ఇసుక చాలా బాగుందండి. ఆ ఇసుక అసలైతే ఎంత మెత్తగా ఉందంటే చాలా చక్కగా ఉందండి. సరే పండగ మొత్తం మా హస్బెండ్ క్రెడిట్ ఏనండి. మా హస్బెండ్ చాలా ఖర్చు పెట్టారండి. మా హస్బెండ్ చాలా చక్కగా ఈసారి మాకు ఆనందం జరిపించాడండి. అదే చెప్తున్నానండి నేను. ఈసారి దసరా పండగ మాత్రం పాపం 2 సార్లు బిర్యానీ రైస్ తెప్పించి, చికెన్ తెప్పించి పాపం మాకు మంచిగా ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాడండి. జన్మలో మా పెళ్ళైన 17 సంవత్సరాలకి ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అయితే మేము ఇలా మా హస్బెండ్ తీసుకెళ్ళి ఇట్లా ఆనందం పంచుకొని ఇద్దరం చెప్పుకుంటున్నాము, ఇద్దరం నవ్వుతున్నాం అనమాట. ఇట్లా చెప్పుకొని మా వారు కూడా నవ్వుతున్నారండి. దయచేసి మా ఛానల్